మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్లోని కనకదుర్గ కన్వెన్షన్ హాల్లో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 6న జరిగే సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ను మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జీలు కోల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అదేవిధంగా కోల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం దక్కాలనే సంకల్పంతో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పనిచేస్తున్నారని, అదేవిధంగా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలనే ఉద్దేశంతో ఆమె పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు కూడా శాసన మండలి, అసెంబ్లీ వైపు చూడని ఎన్నో కులాల గురించి శాసన మండలిలో కవిత ప్రస్తావించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. కోల శ్రీనివాస్ తన మాటల్లో తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కంచర్ల శివారెడ్డి, ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ నరేష్ ప్రజాపతి, మహేష్, అదేవిధంగా మహిళా నాయకురాలు వేద భవానీ, సుచరిత, సరిత, మైత్రి, స్వాతి, జయ తదితరులు పాల్గొన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ఈ ఆగస్టు 6వ తారీఖు రోజు సరూర్ ఇండోర్ స్టేడియంలో కవితక్క గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. దానికి సంబంధించి వాళ్ళ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో పోస్టర్ రిలీజింగ్ పెట్టుకున్నాం. దానికి మా స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కంచర్ల శివారెడ్డి, ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ నవీన్ ప్రజాపతి, మా ముఖ్య అతిథిగా మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కోల శ్రీనివాస్ గారు, మా మహిళా విభాగం నుండి అందరం మహిళలను కలిసి వాళ్ళ ప్రోగ్రాం చేసుకున్నాము. అయితే ఇక్కడ ఫస్ట్ మేము అందరికి తెలియజేయడం ఏంటంటే, ఈ సభ దేనికి అని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఈ సభ అనేది ఏంటంటే, కవితక్క గారు ఎప్పుడైతే పార్టీ పెట్టి ప్రతిదీ జనం బాట అని ప్రతిదీ చేస్తున్న కానుంచి ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి. ఏమొస్తుంది అని అంటే, మొన్నటిదాకా అక్కడ సింగరేణిలో ఎవరు కూడా పట్టించుకోలేదు హెల్త్ క్యాంపు పెట్టడానికి. మా కవితక్క గారు ఎప్పుడైతే బాయిబాటం ప్రోగ్రాం పెట్టుకొని సింగరేణికి వెళ్ళిరో అప్పుడు వాళ్లకు గవర్నమెంట్ లో చేరడం వచ్చింది. తర్వాత ఈ ఉద్యమకారుల గురించి కవితక్క ఎప్పుడైతే ముందడిగేసి ఉద్యమకారులకు నేను ఉన్నా అని చెప్పి ఆమె ఎప్పుడైతే హామీ ఇచ్చిందో అప్పుడు కేకే కమిటీ అని కాలయాపన కమిటీ కాంగ్రెస్ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, ఉద్యమకాలను అడ్డం పెట్టుకొని వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా ఈ రోజు తెలంగాణకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు మేమేం ఆలోచిస్తున్నామంటే, ఇంతమందికి మేము అవకాశం ఇచ్చినాము. ఆమె ఒక మహిళా నాయకురాలు, ఆమె మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డది, మా సార్థక బాధకాలు చూసిన వ్యక్తి, ఆమె ఒక కుటుంబాన్ని పోషించి అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ రోజు మనకు లోకల్ పార్టీ కావాలని చెప్పి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి ఇవాళ జనాలలో మళ్ళీ చైతన్యం తెప్పించి జనాలను ఇప్పుడు అందరు కలిసి ఎక్కడైతే తెలంగాణ పబ్లిక్ ను అణచివేతకు గురి చేసిరో ఆ అణచివేతను తీసేసి అందరూ సామాన్యమే అని చెప్పి తెలియజెప్పడం కోసం ప్రతి జిల్లా 33 జిల్లాలలో ప్రతి జిల్లాకు ప్రోగ్రాం పెడుతూ ఇప్పుడు ఏంటంటే సామాజిక తెలంగాణ అనేది ఇక్కడ సరూర్ ఇండోర్ స్టేడియంలో పెట్టారు. తర్వాత ఇంకొక జిల్లా అట్లా 33 జిల్లాలలో అక్కగారు ప్రోగ్రామ్స్ పెడతారు. ప్రతి ఒక్కరిని చైతన్యం చేయడం కోసము ఈ సభ ఉద్దేశం. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మీరు సామాజిక న్యాయ తెలంగాణ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఇండోర్ స్టేడియం లో అయితే చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ చేయడానికి దాని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? అక్కగారి ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమం ఫస్ట్ ఏమన్నారు, ఉద్యమం పార్టీ అని చెప్పారు బీఆర్ఎస్ గవర్నమెంట్. తర్వాత 5 ఏళ్ళు గడిపారు. 5 ఏళ్ళు గడిపిన తర్వాత కాదు రాజకీయ పార్టీ అన్నారు. తర్వాత ఉద్యమకారులకు అన్యాయం చేశారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, మేము హెల్త్ కార్డులు ఇస్తాము, 200 గజాలు జాగ్ ఇస్తాము, పెన్షన్లు ఇస్తామని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఉద్యమకారులను ఇప్పుడు పెట్టే ఈ ప్రోగ్రామ్ కేవలం ఉద్యమకారుల కోసం కాదు, ప్రతి ఒక్క సామాన్యుల కోసం. ప్రతి ఒక్క సామాన్యుడు అంటే ఇప్పుడు బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ, ఇటు ఓసీలో కూడా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి సమాన న్యాయం కావడం కోసం, సమానత్వం కోసం చేస్తున్నారు. సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరు మన తెలంగాణలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు మొత్తం సామాజికంగా కావాలని చెప్పి సామాజిక తెలంగాణ అని చెప్పి ఫస్ట్ ప్రోగ్రాం చేస్తున్నారు. ఓకే, ఈ రోజు ఇక్కడ మీర్పేటలో జరిగిన సభ దేని గురించి అంటారు? సామాజిక తెలంగాణ సంకల్ప సభకు పోస్టర్ రిలీజింగ్ చేశారు. ఈ రోజు ప్రోగ్రామ్ జరిగింది కదా ఇక్కడ మీర్పేటలో, అసలు ఈ రోజు జరిగిన సభ దేని గురించి కొంచెం మాట్లాడతారు? ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే తెచ్చుకున్న ప్రభుత్వంలో మనకు న్యాయం జరగలేదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం జరిగింది. ఉద్యమకారులకు కానీ, మహిళలకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు.
అదే కొత్త ప్రభుత్వం వస్తే మాకేమన్నా న్యాయం జరుగుతుందని మళ్ళీ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేమందరం కూడా కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే రకంగా మనకి ఏది కూడా పట్టించుకుంటలేదు, ఏ అభివృద్ధి లేదు. ఈ రోజు ఈ రెండు కూడా చూసిన తర్వాత కవితక్క గారు చేస్తున్న పోరాటం ఎస్సీ ఎస్టీ బీసీల గురించి కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఉన్నాననే విధంగా అక్కగారు వెళుతూ ఈరోజు ఏదైతే ప్రతిపక్షం ఉన్నా కానీ ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నది. ప్రతిపక్షాన్ని ధీటుగా కూడా అక్కగారు ఏం చేస్తున్నారు, ప్రతిపక్ష పాత్ర పోషించి ఏదైతే తెలంగాణ ఏదైతే మన ప్రాంతీయ పార్టీలు ఇంతవరకు లేవు, అన్ని బీఆర్ఎస్ అన్ని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవన్నీ కూడా దేశ పార్టీ, ప్రాంతీయ పార్టీ అని పేరుందో అది ఓన్లీ మాత్రం టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రక్షణ సేన. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన ద్వారా ఇప్పుడు కవితక్క గారు ఏది కొత్త పెట్టిన పార్టీ ఆ ద్వారా అందరం రాష్ట్రంలో మొత్తం ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించగలుగుతారు. ఇవన్నీ కూడా ఇంకా చూసుకుంటూ ఈ రోజు ఏంటిదంటే పాంచజన్యం అనేది ఒకటి అక్కగారు ఒక పాంచజన్యం అనేది ముందు మనకు కనిపిస్తుంది. అంటే ఏదైతే విద్య, ఆరోగ్యము, రైతు అన్ని సామాజికంగా నిరుద్యోగులకు, ఉద్యమకారులకు అందరికి న్యాయం జరిగే విధంగా పాంచజన్యం అనే విధంగా అక్క ముందు తీసుకుంది. ఆ పాంచజన్యాన్ని కూడా ప్రపంచాన్ని రాష్ట్రానికి తెలియజేయాలి అనే విధంగా ఈ రోజు ఏదైతే ఉందో 6వ తేదీ రోజు కరుణా స్టేడియంలో జరుగుతున్న సభ పాంచజన్యానికి అనుగుణంగా సామాజిక న్యాయ సభ విధంగా అక్కడ చేస్తుంది. పంచజన్య అని చెప్పేసి అంటున్నారు కదా, ఇప్పుడు పంచజన్య అంటే 5 ఏవేవి? విద్య, వైద్యం, రైతు, నిరుద్యోగము, సామాజిక అన్ని రకాలుగా సామాజిక న్యాయం, ఇవి 5 సూత్రాలు. ఎందుకంటే ఇప్పుడు విద్య అనేది ఉచిత విద్య, టోటల్గా ఉచిత విద్య. ఎంత పెద్ద చదువుకున్నా చేసిన ఇంజనీరింగ్ అంటే ప్రతి ఒక్కరు ఉచిత విద్యాలు. ఆరోగ్యం అంటే ప్రతి హాస్పిటల్ కానీ ప్రైవేట్ కానీ ఎంత ఖర్చు కానీ మొత్తం ప్రభుత్వం భరించే విధంగా అది వైద్యం అనే విషయం. ఉపాధి అంటే మామూలుగా ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగాలు లేని వాళ్ళకి కూడా సొంతగా వ్యాపారం 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు కూడా ప్రభుత్వం నుంచి వారు సహకారం అందించాలి. రైతులకు కూడా అంటే ఉచిత విద్యుత్ కానీ ఉచిత ఎరువులు కానీ రైతులకు అన్ని రకాలుగా రైతు బీమా పథకాలు కానీ ఇన్సూరెన్స్ అన్ని కూడా రైతులకి రైతు అనే రాజు విధంగా వారికి కూడా చేసే విధంగా అంటే ఆ విధంగా అక్కడ ముందుకెళ్తుంది. సామాజిక మందరకోటి న్యాయం ఉండాలి అనే విధంగా అక్కడ ముందు పాంచజన్యం అనేది ఇంతవరకు ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కూడా ముందుకు తీసుకోవాలి. ఆ విధంగా ముందుకు వస్తుంది. ఈ పాంచజన్యాన్ని బట్టి ప్రజల్లో కూడా చాలా స్పందన వస్తున్నది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా 1000 కొద్ది అక్కగారు చేసిన కార్యక్రమాలకి ముందుకు వస్తుంది. ఈ రోజు జరిగిన సభ దేని గురించి జరిగింది? ముఖ్యంగా 6వ తేదీ రోజు ఏదైతే కరుణా ఇండోర్ స్టేడియం జరిగే సుమారుగా ఒక 10,000 మందితో చేసే కార్యక్రమం విజయవంతం చేయాలని ఏదో ఒక పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఈ రోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ లోపల మన తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ కంచెల శివారెడ్డి గారు, అదే విధంగా ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ శివారెడ్డి గారు, అదే విధంగా ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ నరేష్ ప్రజాపతి గారు, అదే విధంగా పక్క కాన్స్టిట్యున్సీ రాజేంద్ర నగర్ కానీ అది కానీ అదే విధంగా మా దగ్గర ఉన్న మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎల్బీనగర్ మహిళలందరూ కూడా మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో కూడా సరిత గారు కాబోయే కార్పొరేటర్గా వారు స్థాయిలో ఉన్నారు. ఆర్కేపురం నుంచి కూడా వాళ్ళు ఖచ్చితంగా గెలిపించాలని సంకల్ప వారు కానీ అంజల గారు కానీ సరిత స్వాతి కానీ అదేవిధంగా మన జయలక్ష్మి గారు కానీ అదేవిధంగా ఫస్ట్ నుంచి కూడా ఒక ఉద్యమకారు ముందుకు వెళ్తూ ఉద్యమాల్లో కూడా మన మహేశ్వరి నియోజకవర్గానికి చిరపరుస్తారు. ప్రతి ఎక్కడ పోరాటం జరిగినట్టుండే మన వేదభవన్ని వారు కూడా మైత్రి గారు వారు కూడా యూత్ అద్దరు వారు కూడా ఇక్కడికి రావడం. అదేవిధంగా చాలా మంది వచ్చారు, అన్ని చార్మినార్ నుంచి కానీ ఇక్కడ కానీ అందరూ కూడా వచ్చారు చాలా భారీగా. అదేవిధంగా కందుకూరు, మహేశ్వరము, బాలాపూర్, అదేవిధంగా కరుణార్ మండలం నుంచి కూడా అందరూ కూడా వచ్చింది. ఒక్కటి ఏంటిదంటే ఈ 6వ తేదీ రోజు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యత కూడా భారీ ఎత్తున వచ్చి ఏదైతే మనకి జరుగుతున్న మన కోసం పోరాటం చేస్తున్న అక్కగారికి మద్దతుగా ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ముందుకు వచ్చి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా టీఆర్ఎస్